గురించి నేను మే 26 తారీఖున యాదాద్రి నుండి పాదయాత్ర చేశాను. గణపార్కు అసెంబ్లీ అమరవీరుల స్థూపం వరకు మరి మే 31న పూర్తి చేయడం జరిగింది. మరి అదే విధంగా ఇప్పుడు ఇంకొక 15 రోజులలో అతి త్వరలో కూడా ఇంకొక ధర్నా చేయబోతున్నాను. ఇది మనకు జాతికి బీసీ ఇంప్లిమెంట్ అయ్యే వరకు కూడా నా పోరాటం ఏదో ఒక విధంగా మరి ముఖ్యమంత్రి గారు కదలి మనకు బీసీ ఇంప్లిమెంట్ చేసేంత వరకు కూడా నా పోరాటం అనేది ఆగదు. అందుకు ప్రతి ఒక్క యువతరం అనేది ముందుకు రావాలి. ఇప్పుడు పెద్దలు ఏంటంటే పార్టీల పరంగా విడిపోయారు, వాళ్ళు పార్టీలకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, జాతికి ఇవ్వడం లేదని నా ఉద్దేశం. ఎందుకంటే జాతికి వాళ్ళు నిజమైన జాతికి మనం సేవ చేయాలి అనుకుంటే దీని గురించి వాళ్ళు ముగ్గురు ఏకమవుతారని నా యొక్క ప్రగాఢమైన విశ్వాసం. ఇది ఇందులోనే వాళ్ళది నాకు ఒక కలవకపోవడం వల్లనే నాకు ఒక అలాంటి అభిప్రాయం కలుగుతుంది. ఎందుకంటే జాతి బాగుపడుతూ అనుకుంటే వాళ్ళ స్వార్థం పక్కన పెట్టి పార్టీ పక్కన పెట్టి ఒక జాతి ఇంతగా వెనకబాటుతనానికి గురైంది. అతిపెద్ద కమ్యూనిటీ మనది, ఒక 56 లక్షల నుండి ఒక 26 లక్షల వరకు కుదించినటువంటి జాతి మనది. మరి అందరూ కూడా బీసీ సంఘ నాయకులు అందరూ కూడా ఢిల్లీ వెళ్ళి 43% వాళ్ళ గురించి మాట్లాడారు. మరి మన ముదిరాజ్ కమ్యూనిటీకి ఎంత పర్సెంట్ వస్తుందని ఎవరు కూడా డిక్లరేషన్ ఎందుకని తీసుకోలేకపోయారు. బీసీ సంఘాలకు నేను తప్పు పడడం లేదు, కాకపోతే ఇంత వెనకబాటుతనానికి గురవుతున్నాం మేము, మా గురించి కూడా ఆలోచించాలి. మరి ఆ రోజు ఒక పండుగ సాయంగా మరి అందరి గురించి కూడా పోరాటం చేశారు కదా. మరి అదేవిధంగా ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా అందరికీ కూడా ఓటు హక్కు కల్పించారు కదా. మరి ఈ రోజు బీసీ సంఘాలు అందరికీ ఏదో విధంగా న్యాయం జరుగుతుంది, రిజర్వేషన్ ఉన్నాయి, ఒక ముదిరాజులకు మాత్రమే రిజర్వేషన్ లేదు. మరి బహుజనులంతా ఏకమైతేనే కదా మరి బహుజన రాజ్యం వచ్చేది. మరి రెడ్ల సంఖ్య ఎంత ఉంది, వాళ్ళు ఇంకా ఎన్ని రోజులైనా మనం వాళ్ళను గద్దెలెక్కించాం, మనము ఓట్లు వేసాం, మనం బానిసలాగా మిగిలిపోదాం. కాబట్టి బహుజనులంతా కూడా ఏకం కావాలి. ఒకరికొకరు మనకు మనం సపోర్ట్ చేసుకుంటూ మన ఓట్లు మనం వేసుకుంటే ఖచ్చితంగా బహుజనుల రాజ్యం అనేది వస్తుంది. మరి ఇప్పుడు ఏ పార్టీ కూడా మన ముదిరాజ్ జాతికి ఇప్పటి వరకు న్యాయం చేయలేదు. అది ఒక వాస్తవాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన విషయము. ఎందుకంటే ఈ ముదిరాజ్ జాతి ఎప్పుడైతే ముందుకు వస్తుందో ఒక ఎమ్మెల్యేలుగా వాళ్ళు పైకి వచ్చిందంటే ఇంత వాళ్ళు ఇంత వట్టడింతే అన్న విధంగా ఈ జాతి యొక్క కమ్యూనిటీ పెద్దది. అలాగే మన రాజ్యాధికారం మెల్లమెల్లగా బహుజనుల చేతకు వెళ్ళిపోతుందని ప్రతి ఒక్క పార్టీ కూడా వాళ్ళ స్వార్థంతో మనల్ని ముందుకు రానియకుండా తొక్కేస్తున్నారు. బహుజన పార్టీలు రానివ్వకుండా అధికారం అనేది వాళ్ళ చేతిలో పెట్టుకుంటున్నారు. ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన అవసరం. యువతను